మన థర్డ్ డే ఆఫ్ జర్నీ స్టార్ట్ చేసాం. మనం నైట్ స్టే చేసిన టెంపుల్ ఏదైతే ఉందో ఇట్స్ నిజంగా బాగుంది. లైక్ పీస్ఫుల్ లొకేషన్, బీచ్ పక్కనే టెంపుల్ కూడా. అండ్ గూగుల్ రివ్యూస్లో లోకల్స్ని అడిగితే అసలు ఇక్కడ ఉండనివ్వరు అన్నారు. కానీ నాకు వచ్చిన తమిళ్ చాలా అంటే చాలా తక్కువ. దాంతో అడిగితేనే వీళ్ళు ఓకే ఉండు అన్నారు. అండ్ మోర్ ఓవర్ ఎంత పీస్ఫుల్గా ఉందంటే లొకేషను, ఇఫ్ యూ కెన్ వేక్ ఎర్లీ లైక్ మార్నింగ్ 6 o'clockకి లేస్తే మాత్రం పీకాక్స్, సన్ రైజ్ కూడా విజిట్ చేయొచ్చు. నీకు ఓపిక ఉంటే బీచ్ దగ్గరికి వెళ్తే సన్ రైజ్ కూడా చూడొచ్చు ఇక్కడ నుంచి. అండ్ కన్యాకుమారికి కన్యాకుమారి నుంచి జస్ట్ ఒక 1.5 kilometer ఈ టెంపుల్ అంతే. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఎవరైనా తిరువనంతపురం వరకు మేము వెళ్ళలేము, తిరువనంతపురం మేము వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ఈ టెంపుల్కి రావచ్చు. సేమ్ గాడ్ ఆల్మోస్ట్ సేమ్ అలానే ఉన్నారు. నేను అతను హిస్టరీ అడిగాను కానీ అతను ఇక్కడ పూజారిని నేను ఇప్పుడు చెప్పను నీకు హిస్టరీ, నువ్వు మళ్ళీ రిటర్న్ కన్యాకుమారి వస్తావు అన్నావు కదా, ఆ రోజు చెప్తాను నీకు అన్నారు. సో ఐ డోంట్ నో వై హీ టోల్డ్ మీ లైక్ దట్, బట్ ఇట్స్ గుడ్. అడగంగానే ఓకే అన్నారు. అండ్ మనం ఇప్పుడు ఏ లొకేషన్లో అయితే ఉన్నామో అది ఆల్మోస్ట్ కేరళ బార్డర్ కొంచెం అటు ఇటుగా. See how great it is. అంతా ఇలానే ఉండొచ్చు, కొబ్బరి చెట్లు రోడ్డు ఇలాగా. బట్ కరెక్ట్గా ఐడియా లేదు నాకు కూడా. ఒకవేళ మధ్యలో ఏమైనా స్పాట్స్ మంచిగా కనిపిస్తే ఆగి ఫోటోలు తీద్దాం. ఇదేదో బాగుంది. సీరియస్లీ సూపర్గా ఉంది వ్యూ. కొన్ని వ్యూస్ నువ్వు అక్కడ నుండి చూస్తేనే బాగుంటుంది. బాగుంది. ఇంకా ఒక 2 kilometers పెట్రోల్ పంప్ ఉంది. ఫస్ట్ పెట్రోల్ పట్టించాలి. నాకు తెలిసి ఇంకో 50 kilometers సరిపోయేంత పెట్రోల్ ఉంది బండిలో. బట్ ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్ టుడే, ఎందుకంటే వెళ్ళే రూట్లు చాలా వరకు విలేజ్లో నుంచి వెళ్తున్నాం. నేను లాస్ట్ ఇయర్ సౌత్ ఇండియా ట్రిప్ వచ్చినప్పుడు ఈ రూట్లో వెళ్తే సేమ్ ఇక్కడున్న పెట్రోల్ పంపే, భారత్ ఇండియన్ ఆయిల్ 2 పక్కన ఉంటాయి, భారత్లో పట్టించాను. అది దాటిన తర్వాత నాకు 180 kilometers వరకు ఏ పంపు కనపడలేదు. ఏ పంపు అయినా సరే ఒక 15 kilometers మెయిన్ రోడ్ మీదకి వెళ్ళండి అంటున్నారు. ఈ రూట్లో నుంచి మెయిన్ రోడ్లోకి వెళ్తే మళ్ళీ ఈ రూట్లోకి రావాలనిపించదు. వచ్చేసాం కదా ఇంకేముందో హైవే ఎక్కేద్దామని. సో ఈసారి ఇదే రూట్లో కనిపించిన దాంతో పెట్రోల్ ఫిల్ చేసుకొని వెళ్ళిపోవడమే. అండ్ మోర్ ఓవర్ ఈరోజు మనం పెట్టుకున్న టార్గెట్ ఓన్లీ 184 kilometers. సో ఆరామ్సే వెళ్ళచ్చు. రోజంతా ఉంది 184 kilometers. ఎక్కడ కావాలంటే అక్కడ ఆపుకోవచ్చు, ఎంతసేపు కావాలన్నా చూడొచ్చు వ్యూస్. సో లెట్స్ బ్రేక్ ఈవెన్. సీరియస్లీ చాలా పీస్ఫుల్గా ఉంది రోడ్డు. అంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంది కానీ రోడ్ ట్రాఫిక్, కానీ నేచర్ వైపు చాలా ఎక్కువ పడుతుంది. మధ్యలో రోడ్డు, అటు ఇటు ఇళ్ళ నిండా చెట్లు, ఇళ్ళ నిండా కార్లు కూడా ఉన్నాయి కొన్నింట్లో. ఇప్పుడు అమ్మ ఈరోజు పట్టించిన టైంకి మనం లెక్కేస్తే నిన్న మనం పట్టించింది 401 దగ్గర, 85,401. ఇప్పుడు 668 దగ్గర పట్టించాం. సో 401 నుంచి 501, 601, 668. సో 259 kilometers, ఆల్మోస్ట్ 260 kilometers. ఇప్పుడు 8.34 liters పట్టింది.
అరౌండ్ 30+ వచ్చింది మైలేజ్ నిండు మనకి. అంత ఘోరంగా కొట్టినా సరే 30+ వచ్చింది. బెటరే. లైక్ మైలేజ్ వల్ల బతికిపోతున్నాను నేను ట్రిప్లో, బడ్జెట్ ఎక్కువ అవ్వకుండా. ప్రతిసారి మైలేజ్ కొద్దిగా ఎక్కువ నైట్ స్టే చేసిన దగ్గర. సో రిటర్న్ వెళ్ళి వాటర్ బ్యాగ్ తీసుకొని వెళ్ళాలి. అండ్ అనుకోవచ్చు వాటర్ బ్యాగ్ ఏమన్నా వాటర్ బాటిల్స్ క్యారీ చేయొచ్చు కదా అని. సౌత్ ఇండియాలో అంటే నీకు ఓకే వాటర్ ఫ్రీక్వెంట్గా ఉంటుంది, లేదంటే ఏదైనా పెట్రోల్ పంప్ ఫ్రీక్వెంట్గా ఉంటుంది, ఆపుకుంటా వాటర్ బ్యాగ్ తీసుకుంటావు అనుకోవచ్చు. రాజస్థాన్, గుజరాత్లో అయితే అసలు అది ఎడారనే చెప్పుకోవాలి. ఎక్కడో 200 కిలోమీటర్లు 250 కిలోమీటర్లకు ఒక షాప్ ఉంటుంది. అది నీ లక్కు బాగుండి నీ రూట్లో ఉంటే ఉన్నట్టు, లేదంటే అంతే నీ బతుకు. పెట్రోల్ పంపులు అయితే పెట్రోల్ పంప్స్ ఓకే 150-200 ఉంటాయి. కానీ ఇంకో వర్స్ట్ కేసు అంటే కొన్ని స్ట్రెచెస్లో అసలు 400 కిలోమీటర్స్ వరకు నీకు పెట్రోల్ పంపులు కనపడవు. అది ఉన్నా సరే వాటిలో వాటర్ ఉండవు తాగడానికి. అది అసలు ఘోరం అది. సో అన్నీ మూసుకొని ఒక 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, వెనక్కి వెళ్ళి వాటర్ బ్యాగ్ తీసుకొని రిటర్న్ అవ్వడం ఈజ్ బెటర్ ఆప్షన్ వాట్ వీ హ్యావ్. మొత్తం కాలేజ్ బస్సులే పోను రాను. సో కంపారిటివ్లీ కొంచెం స్లోగా స్టడీగా వెళ్ళడం బెటర్. వాటర్ బ్యాగ్ తీసుకొని స్టార్ట్ అయిపోవడం. అసలు ఇది ఎందుకు మర్చిపోయాం అనేది నాకు కూడా గుర్తులేదు. ఇంక రిటర్న్ స్టార్ట్ అయిపోదాం. మళ్ళీ తినడానికి ఆగాం, తినేసి స్టార్ట్ అయిపోవడమే. ఈ షాప్లో ఒక ఎగ్ దోశ, ఒక ప్లెయిన్ దోశ, ఒక వడ, 3 కలిపితే 50 రూపాయలు తీసుకున్నాడు బ్రో. బట్ నేను వండుకునే దానికంటే చాలా బెటర్గా వండిందా. నేను వండుకుంటే అంత బాగా రద్దు వేసి నాకు. మన ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఒక బీచ్ పాయింట్. గుద్దిదేంగా అన్న నీ అమ్మ, సైడ్ లైట్ లేదు, లవడా లేదు. ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి ఒక వ్యూ పాయింట్. ఎలా 33 minutes చూపిస్తుంది. అండ్ టెంపుల్ కూడా ఉంది ఆ వ్యూ పాయింట్ దగ్గర. సో లెట్స్ ట్రై టు రీచ్ దేర్ ఇన్ 20 minutes. రోడ్లో లైక్ ఇన్ ద సెన్స్ ఈ రోడ్డు బాగుంది కంపేర్ ప్రీవియస్లీ. కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది. పైకి ఎక్కేది ఎంత ఉందో దిగేది అంతే ఉంది. ఎక్కేటప్పుడు ఖర్చు చేయించిన పెట్రోల్ అంతా దిగేటప్పుడు సేవ్ చేసుకుందాం. బికాస్ వీఆర్ గోయింగ్ అన్ బడ్జెట్ ఫ్రెండ్లీ రైడ్. ఇంకా మనం 73 days సర్వైవ్ అవ్వాలి మన దగ్గర ఉన్న పైసలతోటే. అండ్ మోర్ ఓవర్ సౌత్ ఇండియాలో మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నాం, కానీ నార్త్కి వెళ్తే నన్ను అడిగితే అసలు పెద్ద ఖర్చు ఉండదు. బేసిక్గా నీకు నార్త్కి వెళ్తే సౌత్ ఇండియాలో నేను లైక్ రోజు మొత్తానికి కలిపి ఒక 500 అనుకున్నాను. ఫుడ్ వరకు, ఫుడ్ వాటర్ ఇవి 2 కలిపి 500 అవుద్ది అన్నట్టు ఎస్టిమేషన్ వేసుకున్నాను. అదే నువ్వు నార్త్కి వెళ్తే రోజు మొత్తానికి కలిపి మ్యాక్సిమం 300 అవుద్ది. 250-300 అంతే. కాకపోతే ఒక్క నెగిటివ్ మార్జిన్ ఏంటంటే నీకు రోటీ చనా కర్రీ తప్ప ఏమీ దొరకదు నార్త్లో. లిటరల్లీ రోటీ, చనా కర్రీ, ఆనియన్స్ ఇస్తాడు అన్లిమిటెడ్గా కావాల్సినవి అవి. అసలు లాస్ట్ ఇయర్ అయితే
రిటర్న్ వచ్చాక నేను మహారాష్ట్ర లైక్ తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లో నాందేడ్ దగ్గర బిర్యానీ తింటుంటే ఆఫ్టర్ 1 month లిటరల్లీ కొంచెం స్పైస్ తగిలి బిర్యానీ తింటున్నాను కొంచెం మన స్టైల్లో అనిపిస్తే లైక్ కళ్ళలోంచి నీళ్ళు వచ్చినాయి. ఎందుకు వస్తున్నాయి అర్థం కాలేదు. సౌత్లో ఉన్నంత వరకు కొంచెం చూసి ఖర్చు పెట్టుకొని కొంచెం బడ్జెట్ ప్లేసెస్ వెతుక్కొని బడ్జెట్లో తినాలి మనం. నార్త్కి వెళ్తే బడ్జెట్ ఏం లేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా అదే రేటు. మహా అయితే 5 star హోటల్కి వెళ్తే ఏమన్నా పెరుగుద్దేమో, కానీ నువ్వు రోడ్డు మీద డాబాల్లో ఎక్కడ తిన్నా మ్యాక్సిమం అన్ని చోట్ల ఒకటే ప్రైజింగ్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ కొన్ని చోట్ల గురుద్వారాస్ ఉంటాయి. పంజాబ్ అటు సైడ్ వెళ్తే నీకు అక్కడ గురుద్వారాలో నువ్వు ఎప్పుడు వెళ్ళినా పెడతారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుడ్ ఫ్రీగా. అండ్ సమ్టైమ్స్ BSF క్యాంప్కి వెళ్తే ఇఫ్ యు ఆర్ లక్కీ ఇనఫ్ యూ కెన్ హ్యావ్ మీల్స్ విత్ దెమ్. లైక్ ఏదన్నా వాళ్ళ బెటాలియన్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నా ఏదన్నా అవుతుంటే ఇఫ్ యు ఆర్ లక్కీ ఇనఫ్ యూ కెన్ హ్యావ్ ఫుడ్ విత్ దెమ్. చూద్దాం, ముందు సౌత్ కర్ణాటక వరకు కంప్లీట్ చేసుకొని. ఇప్పుడు మనం వెళ్ళిన టెంపుల్ పేరు శ్రీ అరంగి మాలా అమ్మన్ టెంపుల్ సంథింగ్. నాకు అది పేరు తిరగట్లేదు, నేను ఎన్నిసార్లు ట్రై చేసిన. కాకపోతే టెంపుల్ హిస్టరీ ఏంటంటే ట్రావెన్కోర్ కింగ్కి సంబంధించిన మార్వాడ అనే రాజు ఈ టెంపుల్ని ఇక్కడ పుట్టుంది, పుట్టలో అమ్మవారు ఉంది అని కల్లో వచ్చినందువల్ల వచ్చి ఇక్కడ గుడి కట్టించారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ లోకల్ హిస్టరీ ప్రకారం శంకరాచార్యులు ఇక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి ఇక్కడే జీవ సమాధి తీసుకున్నారు అనేది వీళ్ళ నమ్మకం. సో ఆయన ఇక్కడ జీవ సమాధి తీసుకున్న తర్వాతే ఇక్కడ పుట్టలాగొచ్చి 15 feet పెద్ద పుట్టలాగొచ్చి 5 పుట్ట మీద 5 holes వచ్చేలా వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ లైక్ పంచముఖి అమ్మవారి టైప్లో కాళికాదేవి టెంపుల్ అయితే బాగుంది. కానీ కొంచెం రోడ్సే టెంపుల్కి వచ్చేటప్పుడు 22 kilometers 1.5 hours పట్టింది. 22 kilometers. బెంగళూరు ట్రాఫిక్లో కూడా ఇంతసేపు పట్టదేమో నాకు. ఇక్కడ ట్రాఫిక్ లేకపోయినా అంతసేపు పట్టింది. అంత అంటే రోడ్స్ బాగున్నాయి కానీ ఎదురుకొచ్చే ట్రాఫిక్ అలానే ఉంది. ఒక్కడ కూడా నువ్వు వస్తున్నావా లేదా అనేది అనవసరం వాడికి. నెక్స్ట్ మనం ఇంకో టెంపుల్కి వెళ్తున్నాం, శివమోగ్లి టెంపుల్. అది వచ్చేసి శివాలయం. నేను చూసిన దాని ప్రకారం అయితే అది కొంచెం పీస్ఫుల్ టెంపుల్. ఇంతకంటే అంటే ఇక్కడ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంది, అక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి ఎలా ఉంటుందో. టెంపుల్ ఏదైతే ఉందో అదే ఇప్పుడు మనం విజిట్ చేసింది. అంకులే మన లగేజ్ చూసుకున్నాడు మనం గుడి మీదకి వెళ్ళినప్పుడు. లైక్ ఆ టెంపుల్ హిస్టరీ ఏంటంటే దక్షుడి యజ్ఞాన్ని నాశనం చేసిన తర్వాత శివుడు వీరభద్రుడు అవతారం ఎత్తుతాడు. దక్షుడి తల నరికిన తర్వాత కూడా శివుడు శాంతించకపోతే శివుడిని శాంతించేలా చెయ్యడానికి విష్ణువు ఇండియా మొత్తంలో 12 చోట్ల శివలింగాలను ప్రతిష్ఠిస్తాడు. దాంట్లో ఇక్కడ హిస్టరీ ప్రకారం ప్రతిష్ఠించిన 12 శివలింగాల్లో ఇది ఫస్ట్ శివలింగం. అండ్ మనకి దశావతారం మూవీలో చూపిస్తారు కదా, చోళాస్కి పాండ్యాస్కి పడదు, చోళాస్కి శివుడు అంటే ఇష్టం, విష్ణు అంటే ఇష్టం లేదు అన్నట్లు. కానీ ఈ టెంపుల్ని డెవలప్ చేసిందే చోళా కింగ్స్. ఈ టెంపుల్లో ఒక సైడ్ శివుడు ఉంటాడు, ఇంకో సైడ్ విష్ణువు ఉంటాడు, ఇద్దరు ఉంటారు. అండ్ నేను గూగుల్లో చూస్తే ఏమొచ్చిందంటే 12 టెంపుల్స్లో 12 చోట్ల విష్ణువు ఉంటాడు, శివుడు ఉంటాడు. సో దశావతారం స్టార్టింగ్లో చూపిస్తారు చూడండి,
లైక్ విష్ణు విగ్రహానికి కట్టేసి కమల్ హాసన్ని ముంచేశారు చోలా కింగ్స్ అన్నట్టు. ఐ డోంట్ థింక్ సో. ఎందుకు అంటే ఈ టెంపుల్ 1000 years ఓల్డ్, 4 యుగాల నుంచి ఉంది. ప్రజెంట్ కలియుగంలో ఇక్కడున్న శివుణ్ణి శివయంగ్యులో అంటారు వీళ్ళ లాంగ్వేజ్లో, అంటే తమిళ్ స్లాంగ్లో. నేను అక్కడ గుడిలో ఉన్న ఒక ఆయన అడిగినా, ఆయన ఇది ఇంత డెవలప్ అవడానికి చేసింది మాత్రం, గోడలు కట్టించి పెద్ద గుడిగా మార్చింది మాత్రం ఆ చోలా కింగే అన్నట్లు చెప్పాడు. సో కమల్ హాసన్ అన్న, యూ మైట్ బి రాంగ్ అన్న. అండ్ నాకు తెలిసి ఎక్కడ హిస్టారిక్ ప్రూఫ్స్ కూడా లేవు శివ విష్ణు అయ్యి సపరేట్ అయ్యి కొట్టుకున్నారు అన్నట్లు. ఎక్కడో జరిగి ఉండొచ్చు 1-2 చోట్ల. అది కింగ్స్ చేశారు అనేది ఇట్స్ ఎ రాంగ్ థింగ్. ఎవడో ఒకరు ఇద్దరు కొట్టుకున్నంత మాత్రాన అది ఆ రాజు మీద నెట్టేసి ఇండియాలో శివుడిని పూజించే వాళ్ళు విష్ణువుని పూజించరు, విష్ణువుని పూజించే వాళ్ళు శివుని పూజించరు అని అనే వాళ్ళకి ఈ టెంపుల్ ఒక ఎగ్జాంపుల్. అండ్ నెక్స్ట్ మన డెస్టినేషన్ వచ్చేసి అజ్మేర్ బీచ్ శివ టెంపుల్. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాం, కానీ ఎందుకో మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది, అందుకని వెళ్తున్నా. బేసిక్గా ఇక్కడ వచ్చేసి ఏంటంటే బీచ్ సైడ్కి మనకి శివుడి గుడి కనిపించింది. లైక్ బ్యాక్ సైడ్ బీచ్, ఫ్రంట్ శివుడు తాండవం చేస్తున్నట్లు లైక్ ఒక శివుడు స్టాట్యూ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళిపోదాం. మనకి గూగుల్ మ్యాప్స్ ప్రకారం 39 minutes చూపిస్తుంది. నేను స్పీడ్గా వెళ్ళాలనుకోవట్లేదు, ఎందుకంటే ఈ రోడ్డు చాలా వంకర్లు ఉంది. ఏ వంకలో నుంచి ఎవడ వస్తున్నాడో కూడా అర్థం అవ్వట్లేదు. సో యావరేజ్ నాకు తెలిసి మహా అయితే మ్యాక్స్ స్పీడ్ ఇప్పుడు వరకు వెళ్ళింది 65, మార్నింగ్ నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి. ఇప్పుడే తమిళనాడు నుంచి కేరళ ఎంటర్ అయ్యాం. రోడ్స్ సమ్వాట్ బెటర్ కంపేర్ టు తమిళనాడు బార్డర్ రోడ్స్. కేరళ బార్డర్ రోడ్స్ కొంచెం బెటర్. అండ్ ఎక్కడ చూసినా సరే ఎలక్షన్ ప్రచారమే నడుస్తుంది. ఎందుకంటే ఈ నెల లైక్ ఈ మంత్ ఎండింగ్కే తమిళనాడులో ఎలక్షన్ ఉంది, ఇక్కడ కేరళలో ఎలక్షన్ ఉంది. 2 స్టేట్స్కి ఈ మంత్ ఎండ్లోనే ఉంది. జంపర్ మే బంపర్. వ్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉంది అసలు. వెళ్తానే ఉండు, హైవేకి అటు ఇటు గ్రీనరీ తప్ప ఇంకేం రావట్లేదు. అండ్ సేమ్ సీనరీ మనకి కర్ణాటకలో కూడా వచ్చింది. ఆల్మోస్ట్ లైక్ గోవా బార్డర్ వరకు ఇదే సీనరీ ఉంటుంది. గోవా నుంచి కొంచెం గ్రీనరీ తగ్గుద్ది, అక్కడ ఘాట్ సెషన్ స్టార్ట్ అయితే మాత్రం గ్రీనరీ తగ్గుద్ది. అండ్ మళ్ళీ మహారాష్ట్ర బార్డర్లో ఇంత గ్రీనరీ ఉండకపోవచ్చు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఆగస్టులో వెళ్ళినప్పుడు చాలా వరకు హైవే ఎక్స్టెన్షన్స్తో కొట్టేస్తున్నారు. సో ఉండకపోవచ్చు కూడా మహారాష్ట్రలో. చూద్దాం. ఇంకా జస్ట్ 20 minutes అని చూపిస్తుంది. ఎలాగో హైవే ఎక్కాం కాబట్టి కొద్దిగా కవర్ చేసుకుందాం. ఇప్పుడు దాకా లూజ్ అయిందంతా. ఈ హైవే కూడా మంచి సీనిక్గా ఉంది. మధ్యలో హైవే, అటు ఇటు లైక్ కొబ్బరికాయ చెట్లు. లైక్ హైవే పైన ఓవర్ ద ఫ్లైఓవర్ ఓకే, కానీ ఇక్కడ నువ్వు బార్డర్స్ చూస్తే లెఫ్ట్ గ్రీనరీ ఉంది, రైట్ గ్రీనరీ ఉంది. ఇదే నువ్వు మన ఆంధ్రాలో చూస్తే, ఆంధ్ర తెలంగాణ ఇంకెక్కడైనా చూడు, గ్రీనరీ అదంతే వదిలేస్తాడు వాడు, జస్ట్ తవ్వు వదిలేస్తాడు అంతే. ఇక్కడికి వచ్చాం మనం. ఇక్కడ సీనిక్ వ్యూ ఉంటుంది.
అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్ లైక్ దట్. కొన్ని నేను ఎంత చెప్పినా మన కళ్ళతో మనం చూస్తేనే బాగుంటుంది. అలాంటి వన్ ఆఫ్ ద వ్యూ ఇది. వ్యూ ఇట్ సైడ్ శివుడు. లోపల కెమెరా అలో చేయలేదు చాలా స్పాట్స్లో, ఓన్లీ బయట మెయిన్ స్టాచ్యూ దగ్గర మాత్రమే అలో చేశారు. అక్కడ కొన్ని ఫొటోస్ తీశాను, ఒక వీడియో తీశాను, అది పెడతాను. అండ్ ఇక్కడ లోకల్స్ అన్న హోటల్ ఎక్కడ బాగుంటుంది అన్న అంటే మెయిన్ రోడ్ మీదకి వెళ్ళి ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ ఇంట్లో లోపల ఫుడ్ పెడుతుంటారు, ఫుడ్ బాగుంటుంది అక్కడ అన్నారు. అండ్ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ నాకు ఆంధ్ర ఫుడ్డే కావాలని లేను, ఏదో ఒకటి ప్రస్తుతానికి దొరికితే తినడానికి. మనకి ఈ బిర్యానీ దొరికితే బిర్యానీ అయినా తింటా. ఎందుకంటే మలబార్ బిర్యానీ ఈజ్ ఫేమస్ థింగ్ ఇక్కడ. ఒకవేళ మలబార్ బిర్యానీ దొరికితే మలబార్ బిర్యానీయే తిందాం. కాకపోతే ఆ బిర్యానీలో కిస్మిస్లు వేస్తారు, బాదం పప్పులు లైట్గా వేస్తారు, కిస్మిస్ వేస్తారు. అదేంటో నాకు అర్థం కాదు. వీళ్ళు ఇక్కడ చేసేది ఇంకోటి ఏంటంటే బిర్యానీలోకి నిమ్మకాయ ఊరగాయ అప్పడం ఇస్తారు. నేను చాలాసార్లు తిన్నాను కానీ నాకు ఇంతవరకు అర్థం కాదు ఏంటంటే అసలు బిర్యానీలోకి అవన్నీ ఎందుకనేది నాకు ఎప్పుడు అర్థం కాలేదు. చూద్దాం వీళ్ళు నిమ్మకాయ ఊరగాయ ఇస్తారా, అప్పడం ఇస్తారా, లేదా రెండు కలిపిస్తారా అని. అండ్ ఇక్కడ కేవ్ లోపల ఉన్న టెంపుల్లో స్టాచ్యూసే మొత్తం. బట్ అంటే లోపల పెట్టిన స్టాచ్యూస్ దేని ప్రకారం పెట్టారంటే కామసూత్రం ప్రకారం పెట్టారు, విచ్ వర్ ద ఇంటిమేటింగ్ సీన్స్ అండ్ రొమాంటిక్ సీన్స్ ఇన్ బిట్వీన్ శివ అండ్ పార్వతి. అది నేను ఇంతవరకు ఎక్కడా చదవలేదు, వినలేదు. లైక్ శివ అండ్ పార్వతి మధ్యలో ఇంటిమేటింగ్ సీన్స్ అండ్ రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి అన్నట్లు. మైట్ బి, బట్ ఎంట్రీ టికెట్ 100 రూపాయలు ఎంతో తీసుకున్నారు. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు ఫ్రీ, ఇప్పుడు పర్ పర్సన్ 100 తీసుకుంటున్నారు. అండ్ కంపల్సరీ కేవ్ లోపల నుంచే ఎంట్రీ పెట్టారు. నువ్వు కేవ్లో నుంచి వెళ్తావు, కేవ్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత మెయిన్ స్టాచ్యూ దగ్గరికి వస్తావు. బట్ 100 రూపాయలకి పర్లేదు, వర్త్. ఆ 100కి తగ్గట్టు. అజ్మేల్ ఆర్చ్ దాటగానే ఉంది హోటల్. కేరళ మీల్స్ ఒకటి, ఫిష్ ఫ్రై ఒకటి, రెండు కలిపి 110 తీసుకున్నాడు. బట్ టేస్ట్ వర్త్ ఇట్. లైక్ నువ్వు ఆంధ్ర మీల్స్ లాగా ఊహించుకోకు, కేరళ మీల్స్ లాగా ఊహించుకొని నేను, బాగుంది టేస్ట్. లైక్ తిరువనంతపురం సిటీ మనం కావాలనే గుడికి వెళ్ళట్లేదు తిరువనంతపురంలో. ఎందుకు అంటే తిరువనంతపురం గుడిలోకి వెళ్ళడానికి కంపల్సరీ పంచ కావాలి. అండ్ నువ్వు బండి 2 కిలోమీటర్స్ ముందు పార్క్ చేసి నడుచుకొని వెళ్ళి అక్కడెక్కడన్నా చేంజింగ్ రూమ్ అంటే ఉంటాయి చేంజింగ్ రూమ్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పంచ తీసుకొని పంచ మార్చుకొని వెళ్ళాలి. అండ్ మోర్ ఓవర్ తిరువనంతపురం టెంపుల్లో ఎవ్రీ 40 minutes to 1 hourకి 15 నుంచి 20 నిమిషాలు గుడి మూసేస్తారు. లైక్ 1 గంట 20 నిమిషాలు గుడి మూసేసి ఉంటుంది. అండ్ మధ్యాహ్నం కొన్నిసార్లు లాంగ్ పీరియడ్స్ కూడా గుడి మూసేసి ఉంటుంది. సో అది కరెక్ట్ షెడ్యూల్ గూగుల్లో ఇచ్చింది, మీరు మనం నమ్ముకొని వెళ్ళినా సరే ఇట్ ఈస్ నాట్ వైబుల్. వెళ్ళాక కొన్నిసార్లు స్పెషల్ పూజలు ఉన్నాయని మూసేసింది కూడా ఉంది. లాస్ట్ టైం మాకు అదే అయింది. వెళ్ళాము గూగుల్ టైమింగ్ నమ్ముకొని, అక్కడికి వెళ్ళాక పూజ వల్ల 3 hours ఎవరిని లోపలికి రానిలేదు. అండ్ 3 hours బయట లైన్లో నించొని ఉన్నాం.
సో వెళ్తే ఒకవేళ ఎక్కువ టైం కన్జ్యూమ్ అవుతుందని ఆ గుడి స్కిప్ చేస్తున్నాం. లైక్ స్టాపింగ్ పాయింట్ వచ్చేసి బీచ్. ముందు చెప్పినట్టే ఈ రోడ్డు అమ్మ బాబోయ్, ఎక్కడ పడితే అక్కడ స్పీడ్ బ్రేకర్లు అని కూడా కాదు, ఈ మధ్యలో డివైడర్ లైన్ ఉంది చూడండి, ఆ పెయింట్ తోటే థిక్ లేయర్స్ ఆఫ్ రంబుల్ బ్రేకర్స్ అని అంటారు దాన్ని యూజువల్గా. అవి వేస్తారనమాట. అవి వచ్చినప్పుడల్లా ఐదర్ నువ్వు అవి ఉన్నప్పుడు 90 కిలోమీటర్ 60, 70, 80లో ఉంటే ఇట్ వోంట్ షో యూ దట్ మచ్ ఇంపాక్ట్, జస్ట్ ఊరికే పైకి వచ్చి వెళ్ళిపోయి అన్నట్టు ఉంటుంది. నువ్వు తక్కువ స్పీడ్లో ఉండి ఇంకా తగ్గించలేదు అంటే మాత్రం ఎలా అంటే హ్యాండిల్ మొత్తం ఊగిపోద్ది అలానే డ్రర్ అని. ఇందాక నుంచి వచ్చిన ప్రతిసారి హ్యాండిల్ ఊగేస్తుంది. ఈసారి వస్తే స్లో చేసుకొని వెళ్ళదే. అండ్ ఈ రోడ్లో నాకు చర్చెస్ తప్ప ఇంకేం కనిపించట్లేదు. వచ్చినప్పటి నుంచి, ఎంటర్ అయినప్పటి నుంచి దాదాపు ఒక 10-15 చర్చిలు చూసుంటాను. బీచ్ క్లోజ్డ్ అంట. సో మనకి వేరే మార్గం లేదా, సచ్చినట్టు నెక్స్ట్ స్టాప్కి వెళ్ళాల్సిందే. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి వరకాల అవతల ఒక లైట్ హౌస్ ఉంటుంది. ఆ లైట్ హౌస్ దగ్గరికి ఆ లైట్ హౌస్ కూడా చాలా బాగుంటుంది. లైక్ ఇటు అటు ఎడ్జ్ వచ్చి. కానీ ఒక మంచి ఆఫర్ వచ్చింది. లైక్ ఏసీ రూమ్ కాదు, డార్మిటరీ ఏసీది 350 రూపీస్ పర్ నైట్ అని వచ్చింది. సో అది బుక్ చేసుకున్నాం. ఇప్పుడు వెళ్దాం మనం డైరెక్ట్గా అక్కడిక. ఒకవేళ ఇచ్చాడు అంటే నైట్ స్టే వరకాల. అండ్ రేపు నేను ఎక్కువ చూడడానికి ప్లేస్ ఏం పెట్టుకోలేదు. నాకు గుర్తున్నంత వరకు 2 ప్లేసే పెట్టాను. అవి కూడా మంగళూరు వెళ్ళే సైడ్ వస్తాయి. సో బెటర్ ఆప్షన్ ఏం చేద్దాం అంటే 2 ప్లేసెస్ ఒకసారి చెక్ చేసుకొని కుదిరితే రెండింటికి వెళ్ళిపోదాం, లేదంటే రెండింటిలో ఒకటి స్కిప్ చేసుకొని ఒకదానికి వెళ్ళిపోవచ్చు. అండ్ నా టార్గెట్ వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లో ఎల్లుండి సాయంత్రానికి మంగళూరు బార్డర్లో, కర్ణాటక బార్డర్లో ఉండాలి అని. అందుకు సో లెట్స్ సీ. వరకాల వెళ్ళి కొంచెం చిల్ అయ్యి ఈరోజు నైట్కి తర్వాత చూద్దాం. వరకాల రోడ్డు. నా ముందెళ్ళే స్కూటీ అతను కూడా తెలంగాణ నుండి, నువ్వు ఆల్రెడీ వీడియోలో చూసుంటారు, బెంగళూరులో జాబ్ చేస్తున్నాడంట. సో ట్రిప్ లాగా వచ్చాడు వరకాల. సేమ్ నా హాస్టలే, లైక్ ఇన్ ద సెన్స్ నేను తీసుకున్న డార్మిటరీలోనే ఇతనిది కూడా రూము. పార్కింగ్ అంతా బాగుంటుంది బ్రో, సేఫ్టీకి అయితే ఏం పర్లేదు, బండి కూడా చాలా సేఫ్గా ఉంటుంది అన్నాడు. సో ఇతనితో పాటు వెళ్ళిపోయి అప్పుడు పెట్టేసుకుందాం.